హలో అండి. హలో రాము. హాయ్. నమస్తే గోవర్ధన్. నమస్తే నాగేష్, దీపిక, శివ. వెరీ గుడ్. తులసి అందరు వచ్చేసారుగా బాగానే. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. అండి అడ్మిట్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ దీపిక, శ్రవణ్, సరస్వతి, తులసి. సందీప్, గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నమస్తే, హలో, గుడ్ ఈవినింగ్. నమస్తే. యా, వెరీ గుడ్ అమ్మా. ఎక్సలెంట్. ఒక 2 minutes వెయిట్ చేద్దాం అండి. ఓకే. గుడ్ ఈవినింగ్ జమీన్ నరేంద్ర. ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారండి ప్లస్కి. వాట్ హ్యాపెన్ టు ఎవ్రీవన్? ప్లస్లో ఆల్మోస్ట్ ఒక 10 to 20 స్టూడెంట్స్ రాలేదు అని అనిపించింది నాకు. ఐపీఎల్ ఎఫెక్టా? అయింది. రేపు ఎగ్జామ్ ఉంది, మేబీ అది కూడా ఉండొచ్చు. ఒప్పుకుంటానండి. డాక్టర్ జీ, గుడ్ ఈవినింగ్ అమ్మ. రేపు ఎగ్జామ్ బాగా రాయండి అందరూ. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. అయ్యో పర్లేదు. గుడ్ ఈవినింగ్ అండి. 2 minutes వెయిట్ చేద్దాం. ఇంకో 1 minute వెయిట్ చేద్దాం. చాలా తక్కువ మంది వచ్చారు. ఒకసారి లింక్ షేర్ చేయండి, అందరినీ రమ్మని చెప్పండి. ఓకే, గాట్ ఇట్ అమ్మా. ఓకే షఫీ, వెల్కమ్ షఫీ. ఓకే, నాకు రాదమ్మా. మన ఇద్దరం ఒక జోడీ అనమాట. ఇప్పుడు నాకు రాదు. వన్. గుడ్ ఈవినింగ్ మాణిక్. Scoring 5 is a very good score, Amma. Scoring 5 out of 10 is a very good score. Okay? 2. Okay? Everyone, is it fine? Shall we start? Shall we start?
We have some 60 students ఉన్నారా? 64 సగం పడిపోయారుగా ఓన్లీ బికాస్ ఆఫ్ ఐపీఎల్. ఓకే, shall we go to the first question? Weekend also. రేపు ఎగ్జామ్ కూడా ఉంది కదా. టుమారో యూ హ్యావ్ ఎగ్జామ్ ఆల్సో, రైట్? ఓకే, సో shall we go to the first question? Shall we go to the first question? జాగ్రత్త అండి, తొందరపడద్దు ప్లీజ్. I want everyone to stress on this. 30 seconds will be given to read the question completely. Please read the question completely, okay? Please. Here we go. On your screen, question number 1, 335th question. The provision for the contingent fund of India results in. What is the objective of the contingent fund of India? Absolving the executive from preparing the estimates of the expenditure, compelling the legislature to approve expenditure, reducing the legislative control over the executive, providing a safety wall to tide over a crisis. వీటిలో కంటింజెంట్ ఫండ్ దేనికి యూజ్ చేస్తారు? కంటింజెంట్ ఫండ్ అమ్మ, వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్, వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. మీరు అన్ని ఆప్షన్స్, సారీ, పోల్ ఇవ్వనా? షల్ ఐ గివ్ ద పోల్? పోల్ ఇవ్వనా? ఎస్, %83. 73%. 74. 71. Excellent, Santosh, Shiva, and our feelings. Exactly. What is the answer? Please tell me. What is the answer? అమ్మా, కంటింజెంట్ సిచ్యువేషన్ అంటే ఏంటి? ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని అర్థం. కంటింజెంట్ ఫండ్లో ఉన్న డబ్బులు దేనికి యూజ్ చేస్తారు? క్రైసిస్ కోసమే కదా యూజ్ చేసేది. ఏదైనా క్రైసిస్ వస్తే అప్పుడు చూసుకోవడానికి కదా యూజ్ చేసేది. దట్ ఈస్ ఆన్సర్. ఓకే, క్లియర్? సెకండ్ క్వశ్చన్కి వెళ్ళనా? 336. కొంచెం జాగ్రత్త, దిస్ ఇస్ ఇంపార్టెంట్. expected question. The expenditure charged on the consolidated fund of India comprises of. Consolidated fund of India లో charged ఉంటుంది, made expenditure ఉంటుంది. చార్జ్ ఎక్స్పెండిచర్లో వీటిలో ఏ ఎక్స్పెండిచర్ ఉంటుంది అని అడుగుతున్నాను. పెన్షన్స్ పేయబుల్ టు జడ్జెస్ ఆఫ్ హైకోర్టా, డెట్ చార్జెస్ ఫర్ విచ్ గవర్నమెంట్ ఈజ్ లైబుల్, అప్పులు. డెట్ చార్జెస్ అంటే అప్పులు. శాలరీస్, అలవెన్సెస్ అండ్ పెన్షన్స్ పేయబుల్ టు జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్టా. వీటిలో ఏది చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని అంటారు? ఇఫ్ యు ఆర్ రెడీ, జస్ట్ సే, ఐ విల్ గివ్ the
ఇస్తాను. ఇవ్వనా? జాగ్రత్త అండి. 90%. వావ్! 90 is so good. 90 is very good. 79%. 20 seconds to go. Thirteen seconds. One second. Santosh, Chiru and Venkata Sai. Very good, Amma. Excellent. What is the answer for this? Amma, నేను ఒక follow-up question అడగొచ్చా? Can I ask you one follow-up question? Good evening, Shankar. Suppose ఇక్కడ pensions అనే పదం తీసేసి salaries అనే పదం పెడితే అప్పుడు ఆన్సర్ ఏంటి? 2, 3. Excellent. ఎందుకని salaries of the High Court judges consolidated fund of the state ఇస్తుంది. State consolidated fund నుంచి ఇస్తారు. Very good. Excellent. Clear with this? Yes. Yes, Amma, everyone clear? Next question కి వెళ్ళొచ్చా? 337. ఎక్కడ దొంగలు అక్కడే గప్ చూపండి. And all India service can be created or abolished by a law passed in. By a law passed in. మీరు పోల్కి రెడీ అంటే థమ్స్ అప్ ఇవ్వాలి నాకు. ఓ మై గాడ్, సో ఫాస్ట్. నాకు తెలిసి ఒక 70% దీనికి కరెక్ట్గా పెడతారు అనుకుంటున్నా. అంతే అనుకుంటున్నా, మరి చూద్దాం. వెరీ గుడ్. చిరు, రాము, సంతోష్. 57%. 57%. 54%. వెరీ గుడ్ అమ్మా. వాణి, వెరీ గుడ్ అమ్మా. శంకర్, ఎక్సలెంట్. నాని, వెరీ గుడ్. మాధవ్, భారతి, వెరీ గుడ్. ఎక్సలెంట్ అండి. చాలా చాలా బాగా పెట్టారు. 54% పెట్టారు. ఆన్సర్ ఏంటి? వి. సార్ తప్పు అంటున్నారా ఎవరైనా? ఆర్టికల్ 312 ప్రకారంగా ఎన్ని మంది రాజ్యసభ అని అంటున్నారు అని అంటారు? గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా. ఆర్టికల్ 312 చూస్తే మీరు చూడండి, జాగ్రత్తగా వినండి. ఆర్టికల్ 312లో ఏం రాస్తుందంటే, ఇన్ ది నేషనల్ ఇంట్రెస్ట్లో when Rajya Sabha passes a resolution, then by 2/3 majority, when Rajya Sabha passes a resolution by 2/3 majority, then Parliament can create or abolish an all India service అని ఉంటుంది ఆర్టికల్ 312. అమ్మ, అందరికీ క్లారిటీ వచ్చిందా? అందరికీ క్లారిటీ వచ్చిందా? రాజ్యసభ డజంట్ హ్యావ్ పవర్ టు క్రియేట్ ఆర్ అబాలిష్ ఆల్ ఇండియా సర్వీస్. రాజ్యసభ హ్యాస్ ది పవర్ టు గివ్ పర్మిషన్. రాజ్యసభ హ్యాస్ ది పవర్ టు గివ్ పర్మిషన్. ఐఎమ్ రిపీటింగ్ దిస్. వినండి అందరూ. అండర్ ఆర్టికల్ 312, in case of the national interest, if Rajya Sabha passes a resolution with 2/3 majority, then
Parliament can create or abolish a new all India surveys. Clear, Amma? Is it clear? Sudhakar, everyone, is it clear? If this is clear, I want to tell you one more thing here. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను నేను, క్లియర్ అవుతే. కెన్ అనే పదం ఏంటమ్మా? ఈజ్ ఇట్ కంపల్సరీ ఆర్ నాట్ కంపల్సరీ? మే ఆర్ మే నాట్. అంటే రాజ్యసభ రిజల్యూషన్ పాస్ చేసినా కూడా పార్లమెంట్ ఖచ్చితంగా ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలి లేదా అబాలి చేయాలని ఏం లేదండి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఎవ్రీవన్? అండర్స్టాండ్ దిస్ పాయింట్. క్లాస్ అయిపోయాక ఆర్టికల్ 312 తీసి చూడండి ఒకసారి, తెలుస్తుంది. ఓకే, డన్, క్లియర్ విత్ దిస్? Amma, Arun has asked a question. Is resolution a bill? Is a resolution a bill? That's it. There is your answer. That's it. Okay. Clear, Amma? Shall I move on to the next question? Next question kellocha? I hope everyone got a clarity over this. I hope everyone got a clarity over this. Yes. Good. 338. The method of election of the members of the Rajya Sabha on the basis of proportional representation system by state legislature was borrowed from which of the following countries? Rajya Sabha election procedure ఎక్కడి నుంచి ఫాలో, ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? ఆర్టికల్ 80 ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? ఇఫ్ యు ఆర్ రెడీ, జస్ట్ గివ్ మీ ఎ థమ్స్ అప్, ఐ విల్ గివ్ యూ ఎ పోల్. రెడీ? రెడీయా లేరా? You guys are not ready. What a simple question I asked. Come on. 75%. Very good. Very good. Excellent. Excellent. 50% వచ్చింది. Amma, how many of you think this is a basic question? Yes అని చెప్పండి, జస్ట్ ఎస్ అని చెప్పండి. దిస్ ఈజ్ ఎ బేసిక్ క్వశ్చన్ కూడా 47% ఆన్సర్ చేస్తున్నారు అంటే ప్రిపరేషన్ ఎంత పెంచాలి? ఆలోచించండి మీరే, నేనేం వద్దనట్లేదు. ఎంత పెంచాలి ప్రిపరేషను? జమ్మి నరేంద్ర, సైదులు, సంతోష్. See, leaderboard is changing. Leaderboard is changing. Come on. What is the answer? South Africa. South Africa. Election of the President of India ekkadi nunchi తీసుకొచ్చామండి. From which country we bought election? D. See, Ireland. Election of the President of India, Ireland. Irish Constitution. Removal of the President, USA. Concurrent list, Australia. Joint sitting, Australia. Very good. Amma, స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎంపీని ఎన్నుకుంటారు, అంతేనా? మరి వీళ్ళ యొక్క ఓటు వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఉంటుందిగా. వాట్ ఈస్ ద ఫార్ములా? వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్? చెప్పండి. ఫార్ములా total MLAs of the state into 100, the value of each MLA divided by number of vacancies plus 1 plus 1. This is the formula to calculate the vote value of each MLA and votes required for a Rajya Sabha MP to win.
ఫర్ ఏ రాజ్యసభ ఎంపీ టు విన్. ఇది ఎక్కడ రాస్తుంది మనకి? ఏ ఆర్టికల్ చెప్తుంది ఇది? ఆర్టికల్ 80 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. క్లియర్ అమ్మా? ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? ద ఓట్, ఈచ్ ఓట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే షుడ్ బి 100 గా, షుడ్ బి 100. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 339. Parliament can make a law with respect to a matter in the state list in the national interest if Parliament national interest లో స్టేట్ లిస్ట్ మీద చట్టం ఎప్పుడు చేయొచ్చు, వీటిలో చట్టం ఎప్పుడు చేయొచ్చు? ప్రెసిడెంట్ ఆమోదం ఇస్తేనా? పార్లమెంట్ పాసెస్ రెజల్యూషనా? స్టేట్స్ మేక్ ఎ రిక్వెస్టా? సి స్టేట్ మేక్ ఎ రిక్వెస్టా? రాజ్యసభ passes a resolution by 2/3 majority. క్లూ కూడా ఇచ్చేసా మీకు. మీకు ఇంకో డౌట్ రావచ్చు. నార్మల్ టైమ్స్లో అమ్మ, నార్మల్ టైమ్స్లో క్లారిటీ ఇచ్చాను క్వశ్చన్ మీద. ఓకేనా? నార్మల్ టర్మ్స్లో. ఆర్ యూ రెడీ? ప్లీజ్ టెల్ మీ. సూపర్ క్లారిటీ ఇచ్చేసా. పోనీ 90% రావాలి, ఇప్పుడు 55%. చూడండి, నేను స్ట్రెస్ చేశానండి ఇక్కడ. నేను ఒక స్ట్రెస్ చేశాను, నేను ఈ పదం స్ట్రెస్ చేశాను. చూసారు ఇక్కడ ఆర్టికల్ 249 కూడా క్లూ కూడా ఇచ్చాను మీకు. ఇచ్చానండి. ఆర్టికల్ 249 ఈజ్ ఎ డైరెక్ట్ క్లూ. పెట్టారు. 59%. 5 seconds 57%. చాలా మటుకు అందరూ సి అని పెడుతున్నారు. వాట్ ఈస్ ది ఆన్సర్? జమి నరేంద్ర, సైదులు, సతీష్, శివ, వెరీ గుడ్ అండి. అమ్మ ఆన్సర్ ఏంటమ్మా దీనికి? ఆన్సర్ ఏంటండి దీనికి? ఆన్సర్ ఈస్ డి. అమ్మ చెప్పండి అమ్మా. ఒక స్టేట్ రిక్వెస్ట్ చేస్తే పార్లమెంట్ చట్టం పాస్ చేయొచ్చా? లేదా ఆర్టికల్ 252 ద్వారా వెన్ 2 or more states అని ఉంటుందా? అక్కడ పదం ఏమని ఉంటుంది? వెన్ 2 or more states రిక్వెస్ట్ ది సెంటర్ దెన్ పార్లమెంట్ కెన్ మేక్ లాస్ అని ఉంటుందిగా. ఆర్టికల్ 2 పోనీ అండి, అవన్నీ వదిలేసేయండి. ఇక్కడ ఈ పదం చూసారా? నేషనల్ ఇంట్రెస్ట్ అని. ఇక్కడ నేషనల్ ఇంట్రెస్ట్ అనే పదం ఆర్టికల్ 249లోనే కదా ఉంది. అమ్మా, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? పాలిటీ క్లారిటీగా చదవాలండి. పాలిటీ క్లారిటీగా చదవకపోతే కష్టం. నేను భయపెడతలేనండి మిమ్మల్ని, నేనేం భయపెట్టట్లేదు. ధోని లాంటిది పాలిటీ. భయంగా కనిపిస్తుంది, సంతోషంగా కనిపిస్తుంది, హ్యాపీగా మన నవ్వుతూ కనిపిస్తుంది, దుఃఖంగా కనిపిస్తాడు. అన్నీ అర్థమవుతుందా మీకు? అలా ధోని లాంటిది అనమాట పాలిటీ. దాన్ని ఎలా తీసుకోవాలో అలా తీసుకోవాలి, క్లియర్గా చదవాలి. అదేమంత బ్రహ్మ విద్య కాదండి, ఈజీగా వస్తుంది. ఇట్స్ అ వెరీ ఈజీ సబ్జెక్ట్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఆఫ్ ఆల్ జనరల్ స్టడీస్ ఈజ్ పాలిటీ. నిజం. ఎందుకు? రోడ్డు మీద టీ అమ్మేవాడు కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడతాడు. రోడ్ మీద గప్చుప్ పానీపూరి అమ్మేవాడు కూడా ఏ మోడీ సాబ్ క్యా కర్ రే అని అంటాడు. ఏం చేస్తున్నాడు మోడీ సాబ్ అనుకుంటాడు. మీకు అర్థమవుతుందండి? అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్. మనం కొంచెం డిఫరెంట్గా చదవాలి. ఆల్వేస్ డేర్ టు బీ డిఫరెంట్. ఒప్పుకుంటారా? డిఫరెంట్గా చదవాలి, స్మార్ట్గా చదవాలి. ఓకేనా? క్వశ్చన్స్ నేను ఎందుకు టఫ్గా ఇస్తున్నానంటే మీకు క్లారిటీ రావాలని. నేనేదో 252 ఏంటి, 292, 249 ఏంటి అని అడిగేస్తే ఏం లాభం? ఈ సెషన్ పెట్టి ఏం లాభం? ఐ డోంట్ సీ ఎనీ క్లారిటీ. అంటే నాకేం అనిపించదు. నేనేదో 249 ఏం చెప్తుంది,
252 ఏం చెప్తుంది, 253 ఏంటి, ఇలా కాదు కదా. ఇలా అడిగితే ఏమొస్తుంది, మీకేమొస్తుంది, నాకేమొస్తుంది? కాన్సెప్ట్ క్లారిటీ రావాలి. అర్థమవుతుంది అనుకుంటారు. సో క్వశ్చన్ టఫ్గా ఉన్నప్పుడు, క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్గా పెట్టినప్పుడు నన్ను తిట్టొద్దు, నన్ను అస్సలు తిట్టొద్దు. Yes, our feelings, it is there. You will see in the next questions also. That is what we discussed here. Good Gangaraj. Next question, student. Budget. Question related to budget. Okay. During the discussion on the demands for grants, cut motions can be moved to reduce the amount of a demand. Which of the following categories are classified as cut motion? వీటిలో ఏది కట్ మోషన్స్ అంటాం మనం? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ కట్ మోషన్స్? పాలసీ కట్ట, ఎకానమీ కట్ట, టోకెన్ కట్ట? If you are ready, just tell me. I will directly give you a thumbs up. This is up. Ready? Yeah. Very easy. That is a clue. %72%. 69%. Is it not an easy question? Ten seconds. Excellent. Jemmy Narendra, Saidulu, Satish, Shravan, Nani, very good, Amma. Going good. Everyone going good. What is the answer? All. Anni untaiga cut motions lo. All types of cut motions are used. Right? Policy cut, economy cut, token cut, అన్ని రకమైన మోషన్స్ యూజ్ చేస్తారా లేదా? అవునా కాదా? చేయొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. అమ్మా, ఈ కట్ మోషన్స్ అనే వివరాలు కాన్స్టిట్యూషన్ లో రాస్తున్నాయా? కట్ మోషన్స్ అనేవి ఆర్టికల్ 118 ద్వారా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ ది బిజినెస్ లో రాస్తుంది. ఓకే, shall I move on to the next question? ఇవాళ మొత్తం ర్యాపిడ్ ఫైర్ ఉంది మొత్తం. ఇట్స్ ఎ ట్రిక్కీ క్వశ్చన్ అండి. ఎస్ అమ్మా సుధాకర్, యు ఆర్ కరెక్ట్. It's a tricky question, okay? It's a very tricky question. Be careful. Rajya Sabha has equal powers with Lok Sabha. ఎప్పుడు రాజ్యసభకి లోక్సభతో ఈక్వల్ పవర్స్ ఉన్నాయి. ఆల్ ఇండియా సర్వీసెస్లోనా, రాజ్యాంగాన్ని సవరించడంలోనా, గవర్నమెంట్ని అంటే ప్రభుత్వాన్ని పడేయడంలోనా, లేదా కట్ మోషన్స్ చేయడంలోనా? వీటిలో లోక్సభకి రాజ్యసభకి ఈక్వల్ పవర్స్ ఎప్పుడున్నాయి? క్లూ ఇవ్వాలా? చప్పట్లో పడితే క్లూ ఇస్తా. క్లూ ఇవ్వాలా? చప్పట్లు కొన్నే ఉన్నాయి, క్లూ వద్దైతే. ఓకే, క్లూ ఇచ్చేసా. ఆ క్లూని క్రాక్ చేయాలంటే కూడా కష్టమే అంటారా మీరు? ఎస్, 100%. వావ్, 70.
69. $67. 5 seconds. అమ్మా జమ్మి నరేంద్ర సైదులు నాని వెరీ గుడ్ అమ్మా. చేంజ్ అయిపోతుంది మొత్తం. వాట్ ఈజ్ ది ఆన్సర్? ఎంత ఈజీ ఆన్సర్ అండి. 368. రాజ్యాంగ సవరణ విషయంలో ఇద్దరికి ఈక్వల్ పవర్స్ ఉంటాయా ఉండవా? ఉంటాయి. సార్ వేరేవి ఎందుకు లేవు? అమ్మా ఒక్క విషయం చెప్పండి, ఒకటే విషయం చెప్పండి నాకు. ప్రభుత్వాన్ని పడేయడంలో కట్ మోషన్స్ అసలు ఓన్లీ లోక్సభలో చేస్తారు కదా, ఓన్లీ లోక్సభలోనే ఉంటాయి కదా. ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలన్నా అబాలిష్ చేయాలన్నా పార్లమెంట్ చట్టం చేయాలి, కరెక్టే. పార్లమెంట్ చట్టం చేయాలి, కానీ పార్లమెంట్ చట్టం చేయాలంటే పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? రాజ్యసభ పర్మిషన్ ఇవ్వాలి కదా, రాజ్యసభ తీర్మానం చేయాలి కదా. మరి దీనికి అయ్యి పవర్స్ ఉన్నాయి కదా ఇక్కడ. అంటే రాజ్యసభకి దీనిలో ఎక్కువ పవర్స్ ఉన్నాయి, సి ఇంకా డిలో లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉంటాయి, దీంట్లో సమానమైన పవర్స్ ఉంటాయి ఆర్టికల్ 368 ద్వారా. క్లియర్ ఎవ్రీవన్? 342. This is also a tricky question. Which of the following regarding Rajya Sabha is correct or are correct? Is or are correct? It is not subjected to dissolution. It has a term of 6 years. 1/3 of its members retire after every 2 years. వీటిలో ఏది కరెక్ట్? క్లూ ఇవ్వాలి దీనికి. Very good. 100% as of now. 76. 75%. లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేశాం మీరు. అంటే డైరెక్ట్గా లేదనుకోండి, ఇట్ వాజ్ నాట్ డైరెక్ట్ క్వశ్చన్, ఇలా డైరెక్ట్గా లేదే లాస్ట్ క్లాస్లో, డిఫరెంట్గా ఉంది. 73%. ఎంత ఈజీ క్వశ్చన్ అండి, ఎంత ఈజీ క్వశ్చన్ అండి. అమ్మా ద టర్మ్ ఆఫ్ ది మెంబర్స్ కెనాట్ గో అప్ టు 6 years అంటే ఇప్పుడు చెప్పండి. The term of the members cannot go up to 6 years and A is the answer. Now it is A, and 1 and 3 is the answer. These two are correct. Antena amma, when I say it is not subjected to dissolution, Rajya Sabha dissolve avvadu ante inka daniki term enduku untundamma? Rajya Sabha dissolve avvadu ante term enduku untundi? Members ku untundi term, members ki term untundi up to 6 years. Clear? Last 2 questions. 50% correct గా పెడితే ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ అండి. 50% మంది హ్యాపీగా ఉంటాను నేను. మిగతా వాళ్ళు తెలుస్తుంది కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంటారు, మిగతా వాళ్ళకి ఆన్సర్ తెలుస్తుంది కాబట్టి హ్యాపీగా ఉంటారు. చూద్దామా? బెట్టా ఛాలెంజా? చూద్దాం. నేను ఓడిపోవాలని కోరుకుంటున్నాను, చూద్దాం. పార్లమెంట్ కెన్ ఆటోమేటికల్లీ మేక్ లాస్ ఆన్ సబ్జెక్ట్స్ ఇన్ స్టేట్ లిస్ట్. ఏ టైంలో ఎప్పుడు పార్లమెంట్ ఆటోమేటిక్గా స్టేట్ లిస్ట్ మీద చట్టాలు చేయవచ్చు?
If Rajya Sabha passes such a resolution during national emergency, when two or more states make a request for implementing international agreements during president rule in India, in the state, during president rule in the state. 1, 2, 3, 4, all are correct. None. 1, 2, 3, 5. Very correct. Ready? 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 Or you want a clue? క్లూ ఏమైనా కావాలా మీకు? చూడండి, క్లూ కావాలంటే చాలా మందికి. ఓకే, పోలిస్తున్నాను, జాగ్రత్త. థర్టీ 38%, 36%. అందరికీ దీని మీద కొంచెం తెలుసుకోవాలని ఉంది కదా, ఇన్ఫర్మేషన్ ఎందుకో చెప్తా. 4 seconds, 36% కరెక్ట్గా పెట్టారు. ఎవరు గెలిచారమ్మా? జమ్మి నరేంద్ర, నాని శ్రవణ్, వెరీ గుడ్. నేషనల్ ఇంట్రెస్ట్ కరెక్ట్గా ఉందిగా, నేషనల్ ఎమర్జెన్సీ ఉందిగా. అవర్ ఫీలింగ్స్ ఎక్కడున్నావు అమ్మా? ఆన్సర్ ఏంటి? ఫస్ట్ జాగ్రత్తగా వినండి, అందరూ వినండి. ఆన్సర్ ఈజ్ ఏ. సపోజ్ నేను ఈ పదం తీసేస్తున్నా. ఇప్పుడు ఆన్సర్ ఏంటండి? బి. సపోజ్ నేను ఈ పదం పెడుతున్నాను, ఆటోమేటిక్గా అని పెడుతున్నాను నేను. ఇప్పుడు ఆన్సర్ ఈజ్ ఏ. ఆలోచించండి, జాగ్రత్తగా వినండి. ఈ 5 సిచ్యువేషన్స్లో పార్లమెంటు స్టేట్ లిస్టు మీద ఉన్న సబ్జెక్ట్స్ మీద చట్టాలు చేయవచ్చు. చట్టాలు చేయొచ్చు 100%. ఆటోమేటిక్గా చేయొచ్చు. ఫస్ట్ 4 సిచ్యువేషన్స్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టినప్పుడు మాత్రము, ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా పార్లమెంట్కి పర్మిషన్ ఇస్తేనే, అథారిటీ ఇస్తేనే పార్లమెంట్ చట్టాలు చేస్తుంది, లేకపోతే చేయకూడదు. ఆటోమేటిక్గా చేయలేదమ్మా. ప్రెసిడెంట్ హ్యాస్ టు గివ్ అథారిటీ టు ద పార్లమెంట్. అమ్మా క్లియర్? అవర్ ఫీలింగ్స్ ఎక్సెట్రా ఎవ్రీవన్ క్లియర్? ఆటోమేటిక్గా చేయలేదు. క్లియర్ ఎవ్రీవన్? ఈజ్ ఇట్ క్లియర్? స్టేట్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు పార్లమెంటు స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద చట్టాలు ఎప్పుడు చేయొచ్చు? వెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ అన్ అథారిటీ, పవర్. క్లియర్ అమ్మా? కానీ ఇక్కడ ఈ 4 సిచ్యువేషన్స్లో ఎవరన్నా అథారిటీ ఇవ్వాలా, లేదా ఆటోమేటిక్గా చేయొచ్చా? ఆటోమేటికల్లీ చేయొచ్చు. అమ్మా మీకు ఇది తెలిసినదే. 36% మాత్రమే ఏ పెట్టొచ్చారు, 74% ఇదే పెడతారు. నేను చెప్తున్నాను కదా, మెయిన్ ఎగ్జామ్లో కూడా ఇదే పెడతారు. క్లాసెస్ ఇంపార్టెంటు, నోట్స్ ఇంపార్టెంటు, దాని మీద క్లారిటీ ఇంకా ఇంపార్టెంట్. క్లియర్ అమ్మా? ఎవ్రీవన్ ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? లాస్ట్ క్వశ్చన్ 344. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇస్తున్నాను, ఏది కరెక్టో చెప్పాలి నాకు, అంతే, ఇంకేం లేదు. యూజువల్లీ a vote on account is an advanced budget and voted upon by the Lok Sabha. A vote on account empowers the Lok Sabha to make a grant in advance for a part of the financial year pending
completion of the budgetary process. ఇవి రెండిట్లో both the statements are individually true and statement 2 is the correct explanation of statement 1. Both the statements are individually true, but statement 2 is not the explanation of statement 1. Statement 1 is true, but statement 2 is false. Statement 1 is false, statement 2 is true. వీటిలో ఏది కరెక్ట్? ఓట్ ఆన్ అకౌంట్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ బడ్జెటా? లోక్సభలో ఓట్ చేస్తారా? ఓట్ ఆన్ అకౌంట్ అనేది బడ్జెట్ కంప్లీట్ అవ్వక ముందు ప్రవేశపెట్టుకొని చేసేదా? కాదండి అరుణ్, మీరు క్లాస్కి వచ్చారు కదా నిన్న మొన్న. ఓకే, పోలిస్తున్నాను చూడండి అమ్మా. కమాన్, లాస్ట్ క్వశ్చన్. వెరీ గుడ్ అండి, 83%. అమ్మా, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అవుట్ ఆఫ్ క్యూరియస్. నేను క్లాస్లో ఆటోమేటిక్గా ఈ 4 చెప్పానా లేదా? ఈ 4 చెప్పానా లేదా? గుర్తుంది, నాకు చెప్పినట్టయితే గుర్తుంది. చెప్పాను అరుణ్ గారు. %79 పోల్ కూడా చేశాను, కరెక్ట్ అండి. వాంటెడ్లీ రిపీటెడ్గా ఎందుకు చెప్పారంటే అది ఇంపార్టెంట్. ఎక్సలెంట్ అమ్మా, 70% కరెక్ట్గా చెప్పారు. వెరీ గుడ్. జెమ్మి నరేంద్ర 10 out of 10. We have almost 4 people who got of 10 out of 10. వెరీ గుడ్. తులసి రెడ్డి, శ్రవణ్, నాని, ఎక్సలెంట్ అమ్మా. ఎన్ని మందికి 5+ వచ్చాయి? how many got 5+? 8. మీ వెరీ గుడ్ అమ్మా. సరే, ఈ 5+ ఇది పక్కన పెట్టేస్తే టెల్ మీ how many got some knowledge today, some clarifications today, some unlearnings today, some yes or no? Are you finding quality is very good? Yes, got it కదా, క్లారిటీ వచ్చింది కదా. నా ఇప్పుడు నేను ఏం చేయాలంటే నేను మీకు ఒక చిన్న హోంవర్క్ ఇస్తాను. ఒక చిన్న హోంవర్క్. 2 days బ్యాక్ మనం ఒక 12 MCQs చేసాం. ఈరోజు ఒక 12 చేసాం. 22 MCQs ఉన్నాయి కదా. ఈ 22 MCQస్లో మీరు ఎక్కడైతే రాంగ్గా పెట్టారో ఆ క్వశ్చన్ మళ్ళీ చూసి దాని మీద పాయింట్స్ రాసుకోండి నోట్స్లో. ఓన్లీ రాంగ్ పెట్టింది, కరెక్ట్ పెట్టింది మర్చిపోండి, ఇక మీకు వచ్చేసింది, అంతే అయిపోయింది. ఇంకా రాంగ్ పెట్టిన MCQ మాత్రమే వెళ్ళి పాయింట్స్ రాసుకోండి. యూ రైట్ సమ్ పాయింట్స్, వై ఎందుకు రాంగ్ అయింది అని చెప్పి రాసుకోండి. ఓకే, అందరూ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? టుమారో ఓకే? ఎస్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎక్సలెంట్. I will see you guys on Monday. Tomorrow is a fun day. Sunday is fun day. Enjoy. But don't forget to revise. Don't forget. I will explain, Sudhakar. Don't forget to revise. Thank you, Andy. And Monday roju quiz untundi. Alane Monday roju manamu emergency kuda start chestam. Okay, Monday. Yeah. Movie suggest cheyala Monday 7:30. 7 PM, sorry. మన క్లాస్ ఎప్పుడమ్మా? 7 7:30? 7 7. ఓకే, థ్యాంక్ యూ. వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్. మూవీ సజెస్ట్ చేయమన్నారు. ఇంగ్లీషా, హిందీయా, తెలుగువా? సెంటిమెంటల్ చేస్తాను. ఇంగ్లీష్ కావాలా? బ్లడ్ డైమండ్ చూసారా? బ్లడ్ డైమండ్ పాత మూవీ చూసారా? ఫిదా, వెరీ గుడ్. బ్లడ్ డైమండ్. ఓకే. There is something called Hindi movie, Andy. I hope many of the people did not watch this movie. Ee movie chudandi, you will feel very happy, very happy. Chala happy ga feel avutaru ee movie chuste. Chiller part. Okay, the movie is all about saving a dog. Okay, telugulo paata movie suggest cheyala okati బాగుంటుంది. పాత సైజ్ చేస్తా ఒకటి చాలా బాగుంటుంది. మై ఫేవరెట్ మూవీ చెప్పనా? ఏఎన్ఆర్, సావిత్రి. ఓకే, చాలా బాగుంటుంది. వెలుగు నీరులు అని చెప్పి ఒక మూవీ ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ, నాకు చాలా ఇష్టం ఈ మూవీ. చూడండి అమ్మా. ఓకే, చలో డన్. అండ్
Someone was asking me to explain this question. Unnara vallu? Sudhakar. ఉన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఇది అడిగని చెప్తాను. ఎలక్షన్ ఇయర్లో పాస్ చేసే బడ్జెట్ అని ఎన్ని మంది ఒప్పుకుంటారు, ఒప్పుకోరు? ట్రూ ఆర్ ఫాల్సా చెప్పండి. See, 13% said it true. మా గుర్తుపెట్టుకోండి, vote on account is not something which is passed in election year. Vote on account is discussed in Article 116, which is nothing but advanced budget. It is nothing but advanced budget. బడ్జెట్ ప్రవేశపెట్టాక బడ్జెట్ మొత్తం పాస్ చేయడానికి ఒక 3 to 4 months టైం పడుతుంది. సో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఫ్రీజ్ అయిపోతుంది. కాబట్టి ఈ 3-4 నెలలకి సరిపోయే డబ్బులు ఈ బడ్జెట్ నుంచే ముందే అడ్వాన్స్డ్గా తీసేసుకుంటారు పాస్ చేసి లోక్సభలో. దాన్నే ఓట్ ఆన్ అకౌంట్ అని అంటారు. జనరల్గా ఈ ఓట్ ఆన్ అకౌంట్ 1/6 ఆఫ్ ది టోటల్ బడ్జెట్ ఉంటుంది. ఇది ఓన్లీ లోక్సభలో మాత్రమే పాస్ చేస్తారు. ఓకేనమ్మా? ఇంకా క్లారిటీగా కావాలి అంటే టెన్యూర్ మినిమం అలా చెప్పలేమమ్మా. ఇట్ కెన్ బి అప్ టు 6 months, ఇట్ కెన్ బి బిలో 6 months, ఇట్ కెనాట్ బి 1 year. ఓకేనా? 2 months ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. ఇట్ కెనాట్ బి 1 year. దీని మీద ఇంకా క్లారిటీగా కావాలంటే బడ్జెట్ పాస్ ప్రొసీజర్ మీద ఒక 1 hour స్పెషల్ క్లాస్ చేశాను నేను. 1 hour చేశాను స్పెషల్ క్లాస్. మొత్తం క్లారిటీగా ఉంటుంది, అది చూడండి అమ్మ ఒకసారి. ఓకే, ఒక 3 months బ్యాక్ చేశాను. 3 months 4 months బ్యాక్ చేశాను. ఓకే ఎవ్రీవన్, నా ఫ్రీ క్లాస్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలక్షన్ ఇయర్లో పాస్ చేసే బడ్జెట్ ఏమంటారు? ఇంట్రిమ్ బడ్జెట్ అంటారు, టెంపరరీ బడ్జెట్ అంటారు. ఓకే, గుడ్ నైట్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, శుభరాత్రి. హ్యావ్ ఎ గుడ్ వీకెండ్. టుమారో ఐ విల్ సీ యూ గైస్ ఆన్ మండే. థ్యాంక్ యూ అండి.